తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పరకామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్ 7న కేసు నమోదైంది. అప్పట్లో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇక సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా ఈ కేసుల మేరకు పరకామణిలో కేసు దర్యాప్తు చేపట్టిన సిఐడి బృందం డిసెంబర్ 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేందుకు విచారణ చేపట్టింది. ఇదే సమయంలో విచారణ నిమిత్తం వస్తున్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందారు. దీంతో దర్యాప్తులో కొంత జాప్యం చోటు చేసుకుంది. సోమవారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారం ఇచ్చారా అని ఆరా తీశారు. చోరీపై టీటీడీ విజిలెన్స్ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, సంబంధిత దస్తాలు, ఇతర వివరాలు ఎవరికి సమర్పించాలని అడిగినట్టు సమాచారం. ఇక తాము సేకరించిన విషయాలు అప్పటి సిబిఎస్ఓ నరసింహ కిషోర్ కు తెలియజేసినట్టు గిరిధర్ చెప్పినట్టు తెలిసింది. అలాగే కేసు రాజీలో సతీష్ కుమార్ కు ఏమైనా సలహాలు ఇచ్చారా, ఆయనపై ఎవరిదైనా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారా అని ప్రశ్నించినట్టు సమాచారం. దానికి సరిగ్గా గుర్తించలేదని గిరిధర్ చెప్పినట్టు తెలిసింది. ఆ తర్వాత అప్పటి ఏవీఎస్ఓ పద్మనాభంను ప్రశ్నించారు. కేసు గురించి ఏమి తెలుసని ఆరా తీశారు.